డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంతగానో ఎదురు చూసినటువంటి ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 రిజల్ట్స్ వచ్చేసాయి. ఎంసీసీ రిజల్ట్స్ని తన వెబ్సైట్లో ప్రకటించింది. అవి ప్రొవిజనల్ రిజల్ట్స్. ఈ ప్రొవిజనల్ రిజల్ట్స్ పైన ఏవైనా సరే మీకు సందేహాలున్నా లేదా ఏవైనా తప్పులు ఉన్నా, లేక మీకంటే వెనుక నెంబర్కి సీటు వచ్చి మీకు రాకపోయినా, ఎటువంటి సమస్య ఉన్నా ఈ ప్రొవిజనల్ రిజల్ట్స్పై మీ యొక్క అభిప్రాయాన్ని లేక మీ యొక్క క్వరీని పెట్టుకోవడానికి అవకాశాన్ని కల్పించింది. దానికోసం ఒక నోటీస్ని ఈరోజు విడుదల చేసింది. ఆ నోటీస్లో ఈరోజు సాయంత్రం 6 గంటలలోపు ఎవరికైనా ఏదైనా సరే సమస్య ఉన్నట్లయితే దాన్ని మెయిల్ చేయవలసిందిగా మెయిల్ అడ్రస్ కూడా ఇచ్చింది. ఈ మెయిల్ అడ్రస్లో మీరు ఈరోజు సాయంత్రం 6 గంటలలోపు మెయిల్ చేసినట్లయితే ఎటువంటి సమస్యనైనా పరిశీలించడం జరుగుతుంది. తరువాత రేపు లేదా ఈ రాత్రికి థర్డ్ రౌండ్ ఫైనల్ రిజల్ట్స్ వస్తాయి. థర్డ్ రౌండ్ ఫైనల్ రిజల్ట్స్లో మీ నెంబర్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు ఆయా కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. చాలా కాలేజీల్లో సీట్లు పెరిగాయి. కట్ ఆఫ్ కిందకు వస్తుందని ఆశించాం. ఇన్ని సీట్లు పెరిగినప్పటికి కూడా కట్ ఆఫ్ ఏమాత్రమూ కిందకు రాలేదు. కట్ ఆఫ్ 2-3 మార్కులు 4-5 మార్కుల్లోనే ఆగిపోయింది. చాలా సీట్లు మాత్రం పెరగటం జరిగింది. అయినా కట్ ఆఫ్ మాత్రం అక్కడే ఉంది. చూడండి, మనం ఇంతకుముందు ఒక వీడియో కూడా చేసాం. కరెంట్ ఈవెంట్స్లో వాటన్నిటిని మీకు చూపించడం జరిగింది. ఇవన్నీ కూడా సీట్లు పెరిగినటువంటి నోటీసులు. ఇవన్నీ కూడాను మరి ఇన్ని సీట్లు పెరిగాక కూడా ఎటువంటి మార్పు ఆల్ ఇండియా కోటాలో పెద్దగా లేదు. అయితే ఏం జరిగింది అనేది మనకు తెలియదు, కానీ కట్ ఆఫ్ ఎలా ఉంది అనేది మాత్రం మనం ఇప్పుడు చూద్దాం. ఆల్ ఇండియా కోటాలో ఎంత కట్ ఆఫ్ వచ్చిందనేది మనం ఇప్పుడు పరిశీలిద్దాం. మనం కట్ ఆఫ్ను పరిశీలిస్తే ఫస్ట్ రౌండ్ నుండి సెకండ్ రౌండ్కి సుమారుగా 3,800 ర్యాంకులు పెరిగితే, సెకండ్ రౌండ్ నుంచి థర్డ్ రౌండ్కి 1,500 ర్యాంకులు మాత్రమే పెరగడం జరిగింది. ఓబీసీ కట్ ఆఫ్ చూస్తే ఫస్ట్ రౌండ్లో 21,452గా ఉండగా సెకండ్ రౌండ్లో 25,000కి రావటం జరిగింది. అంటే సుమారు 3,500 ర్యాంకులు పెరిగాయి. అదే థర్డ్ రౌండ్కి వచ్చేసరికి కేవలం 1,100 ర్యాంకులు మాత్రమే పెరగడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్కి వచ్చేసరికి 25,599 రౌండ్ 1 కట్ ఆఫ్గా ఉంటే సెకండ్ రౌండ్లో 28,900కి వెళ్ళింది. అంటే సుమారుగా 3,400 ర్యాంకులు పైకి సెకండ్ రౌండ్లో రాగా థర్డ్ రౌండ్కి వచ్చేసరికి 29,900కే పరిమితమైంది. అంటే సుమారు 1000 ర్యాంకులు మాత్రమే పెరిగాయి. అంతకంటే ఇంకా ఏమీ పెరగలేదు. అదే ఎస్సీ క్యాస్ట్ని తీసుకుంటే రౌండ్ 1లో 1,10,000 ఉంటే రౌండ్ 2లో 1,32,000కి వెళ్ళింది. అంటే సుమారుగా 22,000 ర్యాంకులు మెరుగై ఎస్సీ క్యాండిడేట్స్కి సీట్ రావటం జరిగింది. అదే థర్డ్ రౌండ్ మనం తీసుకుంటే కేవలం 3,800 ర్యాంకులు మాత్రమే మెరుగయ్యాయి థర్డ్ రౌండ్లో. ఎస్టీ చూస్తే రౌండ్ 1లో 1,45,000 ఉంటే రౌండ్ 2లో 1,56,000కి వెళ్ళింది. అంటే 11,000 ర్యాంకులు పెరిగాయి. అదే రౌండ్ 3కి వచ్చేసరికి 1,56,000 నుండి 1,62,000కి వెళ్ళింది. అంటే 6,000 ర్యాంకుల్ని సుమారుగా పెరగటం జరిగింది. ఎస్టీలో పెరుగుదల బాగానే ఉంది, కానీ మిగిలిన కేటగిరీల్లో పెరుగుదల ఆశించినంతగా లేదు. ఇది ర్యాంకుల వైజు రౌండ్ వైజ్ ఉన్న వ్యత్యాసం. అయితే ఇప్పుడు మనం థర్డ్ రౌండ్లో కట్ ఆఫ్ చూద్దాం. థర్డ్ రౌండ్లో కట్ ఆఫ్ ఏ విధంగా ఉందంటే, థర్డ్ రౌండ్లో ఓపెన్ 26,178 దగ్గర కట్ ఆఫ్ ఆగింది. మార్కులేమో 527. ఈ సీటు నాగాలాండ్లో రావటం జరిగింది, చివరి సీటు. ఓబీసీ 26,231 కట్ ఆఫ్గా ఉంది. అంటే కనీసం ఒక
ఓసీ కంటే ఒక 50 ర్యాంకులే మెరుగులో ఉంది. మార్కులు మాత్రం సేమే 527. ఇది కూడా నాగాలాండ్‌లోనే లాస్ట్ సీట్ రావటం జరిగింది. ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ 29,997గా ఉంది. మార్కులు 522. ఇది కర్ణాటకలో లాస్ట్ సీట్ రావటం జరిగింది. ఎస్సీ చూస్తే 136,392 ర్యాంక్ రావటం జరిగింది. మార్కులు 441. ఇది ఇటానగర్లో రావడం జరిగింది. ఇవన్నీ ఈశాన్య రాష్ట్రాల్లోనే ఉన్నాయి చూడండి. ఎస్టీ చూసినట్లయితే 162,975 ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. మార్కులు 425. ఇది కూడా నాగాలాండ్లోనే రావటం జరిగింది. అంటే ఈశాన్య రాష్ట్రాల్లోనే అన్ని కట్ ఆఫ్లు ఉన్నాయి. ఒక ఈడబ్ల్యూఎస్ వదిలేస్తే మిగిలినవన్నీ ఈశాన్య రాష్ట్రాల్లోనే ఉన్నాయి చూడండి. కట్ ఆఫ్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇవే ఫైనల్ కట్ ఆఫ్స్ కూడా ఉంటాయి. ఎటువంటి చేంజెస్ అనేవి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్కి ఫైనల్ మెరిట్ లిస్ట్కి మధ్య ఉండవు. కాబట్టి మీకు సీటు వచ్చినట్లయితే తప్పనిసరిగా రేపు డేట్ ఇస్తాడు. ఆ డేట్లోపు మీరు వెళ్ళి కాలేజీలో రిపోర్ట్ చేయాలి. మినిమం 5 రోజులు డేట్ ఇస్తాడు. అంటే రేపటి నుంచి లేదా ఎల్లుండి నుంచి మీకు ఒక 6 రోజుల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే 24 నుండి కనీసం 30వ తారీఖు వరకు రిపోర్టింగ్ టైం ఇస్తాడు. తప్పనిసరిగా మీరు జాయిన్ అవ్వాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.